ఇప్పుడు మీకు తెలిసింది ఒకటి, ఒక చిన్న టిప్ చెప్తాను. ఏందనంటే చిన్నగా ట్విస్ట్ చేయడంతో బైసెప్ని నార్మల్ విధంగా కాకుండా కొంచెం అడ్వాన్స్ విధంగా చెప్తాను. ఇది ఓవరాల్గా ట్రైన్ చేయడం. కమాన్ కంటిన్యూ. అది ఇప్పుడు మనం బైసెప్లో 2 హెడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ 2 హెడ్స్లో పాయింట్ స్టార్ట్ అయ్యి ఈ పాయింట్కి ఎండ్ అవుతాయి. ఇప్పుడు దీంట్లోనే ఇంటర్నల్ ట్రైన్ చేసాం అంటే ఇది ఈ టెక్నిక్ ఫాలో అయితే కొంచెం దీని మీద పడతాయి ఇంటర్నల్ నుండి. కమాన్. అదే ఇట్లా బైసెప్ హెవీగా కనబడాలంటే యాంగిల్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. రాడ్లో ఒక్కటే పొజిషన్లో ట్రైన్ చేయొద్దు. కమాన్. ఇప్పుడు ఇంకా దీంట్లో ఇంకా కర్ల్ రాడ్ ఉన్నది అనుకో, జిగ్జాగ్ రాడ్ ఉన్నది అనుకో, బ్రాకియాలీ మీద కూడా ఎక్కువ పడుతుంది. కమాన్. బైసెప్తో పాటు బ్రాకియాలీ కూడా ట్రైన్ అవుతుంది. ఒకవేళ మన కర్ల్ రాడ్ ఉండి మనం క్లోజ్ గ్రిప్లో ట్రైన్ చేసినాం అనుకో, ఈ మజిల్ కూడా ట్రైన్ అవుతుంది ఇక్కడ. ప్లస్ బైసెప్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది మనకి. అదే మనం ఫోరామ్తో పాటు ట్రైన్ చేసుకోవాలంటే రివర్స్ పట్టుకోసామే. మన ఫోరామ్తో పాటు బ్రాకియాలీస్తో పాటు బైసెప్ మల్టిపుల్ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతుంది దీంట్లో. కానీ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేది ఫోరామ్ ఉన్న బ్రాకియాలీ. కొంచెం ట్విస్ట్ చేయడంతో మనం మల్టిపుల్ మజిల్స్ని ట్రైన్ చేయొచ్చు. అది బైసెప్లో ఫోరామ్లో. అర్థమవుతుందా? చెప్పండి స్వామి.